వరల్డ్ థియరీస్ అండ్ మోడల్స్ చూద్దాం ఈ వీడియోలో. వరల్డ్ అంటే ఏంటంటే ఒక రియల్ వరల్డ్ సిచ్యువేషన్ కానీ ఏదైనా డొమైన్ని కానీ ఆఫ్ డిస్కవర్ అయితే వీఆర్ ట్రైంగ్ టు రిప్రజెంట్ ఏదైతే డొమైన్ని మనం డిస్కవర్ చేసి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో ఆ డొమైన్ని కానీ ఏదైతే రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాడంటే వరల్డ్ కిందకి వస్తుంది. వరల్డ్ లోపల ఇట్ ఇన్క్లూడ్స్ ఫ్యాక్ట్స్ కానీ ఆబ్జెక్ట్స్, రిలేషన్స్, ఈవెంట్స్ దట్ ఎగ్జిస్ట్ ఆర్ హ్యాపెన్స్ ఇన్ ఏదైతే రియాలిటీలో అయ్యే ఆబ్జెక్ట్స్, ఫ్యాక్ట్స్, రిలేషన్, ఈవెంట్స్ అన్నీ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతాయో రియల్ వరల్డ్లో లేకపోతే రియల్ వరల్డ్లో అవుతాయో అవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి వరల్డ్ లోపల. సేమ్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ డొమైన్ తీసుకున్నాం అనుకో, ఆ వరల్డ్ లోపల ఏమంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్స్, కోర్సెస్ ఉంటాయి, వాళ్ళ రిలేషన్షిప్ ఉంటాయి, లైబ్రరీ ఉంటాయి. సో అట్లా అనమాట వరల్డ్ అంటే ఒక డొమైన్ లాంటిది అనమాట, మనం ఏదైతే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో. ఓకే, అలైస్ ఈస్ ఎన్రోల్డ్ ఇన్ CS 010 ఇదేంటి, ఒక యూనివర్సిటీ డొమైన్లో అలైస్ అనేటోడు ఒక స్టూడెంట్ వాడి కోర్స్ని ఎన్రోల్ చేసుకున్నాడు CS 10 అది వరల్డ్ అనమాట. ఇప్పుడు థియరీస్ అంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనొచ్చు, ఫార్ములాస్ అనవచ్చు. దీని ఫార్మల్ లాంగ్వేజ్లో ఉంటాయి ఈ థియరీ అనేది. ఇది బేసిక్గా ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో కానీ ప్రొపోర్షనల్ లాజిక్లోనే ఉంటాయి. ఈ థియరీ ఈజ్ వాట్ వీ రైట్ టు డిస్క్రైబ్ ఆర్ క్యాప్చర్ వరల్డ్. వరల్డ్ అంటే నేను చెప్పిన కదా, రియల్ వరల్డ్ ఏదైతే వరల్డ్ మనం రిప్రజెంట్, ఏదైతే డొమైన్ మనం రిప్రజెంట్ చేయాలనుకుంటాం అది వరల్డ్ కిందకి వస్తుంది. సో ఈ థియరీ ఏం చేస్తాయి, దాన్ని డిస్క్రైబ్ చేసి ఆ వరల్డ్ గురించి డిస్క్రైబ్ చేసేది అన్నమాట. డిస్క్రైబ్ చేస్తే లేకపోతే క్యాప్చర్ ద వరల్డ్ దాని గురించి చెప్తాయి. అంటే థియరీ కిందకి వస్తాయి. ఒక ఫార్మల్ లాంగ్వేజ్లో రాస్తాం. ఫార్ములాస్ అనొచ్చు, సెంటెన్సెస్ అనొచ్చు. ఫార్ములాస్లో రాయొచ్చు, లేకపోతే సెంటెన్స్లో రాయొచ్చు. బేసిక్గా ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఫార్ములాస్ అలా ఉంటాయి కదా, ఫస్ట్ ఆర్డర్ లాజిక్, ప్రిడికేట్ అవన్నీ. అలానే ప్రొపోర్షనల్ లాజిక్లో రాయొచ్చు. ఓకే, మనం దీని థియరీస్ వారి వాళ్ళని డిస్క్రైబ్ చేస్తాం. ఇట్ ఎన్కోడ్స్ నాలెడ్జ్ యూజింగ్ లాజికల్ స్టేట్మెంట్స్. సో ఎట్లా థియరీస్ అన్ని లాజికల్ స్టేట్మెంట్స్ వాడి నాలెడ్జ్ని ఎన్కోడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనేది అలైస్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది, స్టూడెంట్ అనే వర్డ్లో అలైస్ అనేటువంటి స్టూడెంట్ అని డిస్క్రైబ్ చేస్తుంది. ఎన్రోల్ అలైస్ సో అలైస్ అనే స్టూడెంట్ ఆ CS 101ని ఎన్రోల్ చేసుకున్నాను, కోర్స్ని ఎన్రోల్ చేసుకున్నాను వరల్డ్ గురించి చెప్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఆల్ ఎన్రోల్ ఎక్స్ ఏవైతే అందరూ ఆ CS 101 ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళంట స్టూడెంట్స్ అనేసి ఇట్లా ఆ వరల్డ్ గురించి డిస్క్రైబ్ చేసే థియరీస్. ఇక మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఈ మోడల్స్ అనేవి మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ అనమాట. డేటా సైన్స్ ఇప్పుడు ఏదైతే మీనింగ్స్ ఉంటాయి, సింబల్స్ వాడుతున్నాం కదా ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు ఫర్ ఈ సింబల్ ఇవన్నీ సింబల్స్కి మీనింగ్ ఇస్తుంది అనమాట. ఏదైతే థియరీస్లో మనం వాడే సింబల్స్కి అన్నిటికీ మీనింగ్ ఇస్తుంది అనమాట ఈ మోడల్. నువ్వు వాడే సింబల్స్ అన్ని థియరీస్లో నువ్వు వాడే సింబల్స్ అన్నిటికీ మీనింగ్ ఇచ్చేదే మోడల్స్. సో ఈ సింబల్ టెంప్లెట్స్ చెప్పాలంటే పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ అనమాట ఆఫ్ ద వరల్డ్. వరల్డ్లో వరల్డ్ యొక్క పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ని చూపిస్తుంది. దట్ సాటిస్ఫై ద థియరీ. ఇంకా మోడల్ టెల్స్ వాట్ ద థియరీ లుక్స్ లైక్ వెన్ రియలైజ్డ్. సో థియరీ ఎలా కనిపిస్తుంది వాళ్ళు మోడల్ అనేది చెప్తుంది అనమాట. ఇంకా ఒకవేళ మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒకవేళ థియరీ అనేది అంబిక్వస్ కానీ అండర్ స్పెసిఫైడ్ ఉన్నాకో థియరీ, అప్పుడు మనం మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, ఒక వర్డ్లో అలైస్ అనేటువంటి స్టూడెంట్ వాడు ఎన్రోల్ చేసుకుని ఎన్రోల్డ్ CS 101. ఇది ఇప్పుడు స్టూడెంట్ అలైస్ ఎన్రోల్డ్ అలైస్ కోర్సు CS 101. సో ఫర్ ఆల్ ఎన్రోల్డ్ CS 101 దేర్ ఇస్ అ స్టూడెంట్. ఎవరైతే అందరూ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళంటే స్టూడెంట్స్ అట్లా అన్నమాట. ఏ మోడల్ వుడ్ అసైన్, ఏ మోడల్ ఏం చేస్తుంది, ఆ డొమైన్ విత్ ఇండివిజువల్స్. ఇప్పుడు అలైస్ తీసుకో, అలాగే ఆ డొమైన్కి స్టూడెంట్ అలైస్ అనేసి అలా అసైన్ చేస్తుంది అనమాట. ఆ డొమైన్కి విత్ ఇండివిజువల్స్ ఉంటాయి. ఇంకా ఇంటర్ప్రిట్ స్టూడెంట్ అండ్ ఎన్రోల్ యాసెట్స్ యాజ్ ఎ రీజన్. ఇప్పుడు స్టూడెంట్ ఎన్రోల్ ఏం చేస్తుంది, వాడు కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి, ఇలా రిలేషన్షిప్ని చూపిస్తుంది, ఇంటర్ప్రిట్ చేస్తుంది. అలానే ఎన్షూర్ ద ఫార్ములాస్ అండ్ లాజికల్ ట్రూ. ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్నామో అవన్నీ లాజికల్ ట్రూ అనేది కూడా చెప్తుంది. సో ఇప్పుడు ఏదైతే మోడల్ మనం ట్రై చేస్తామో ఇది రియల్ వరల్డ్ని మ్యాచ్ అయినాకో ఆ మోడల్ అక్యురేట్ ఉన్నట్టు అనమాట. ఏదైతే మోడల్ ట్రై చేసింది రియల్ వరల్డ్కి మ్యాచ్ అయితే ఆ మోడల్ అక్యురేట్ ఉన్నట్టు. అలానే థియరీ కూడా కరెక్ట్గా రిప్రజెంట్ చేసినాం అని వరల్డ్ని. థియరీ కరెక్ట్లీ రిప్రజెంట్ వరల్డ్. అదేమైనా మోడల్ చేసిన మాది మోడల్ ఉందో అది రియల్ వరల్డ్ మ్యాచ్ అయితే అది ఆ మోడల్ని అక్యురేట్గా ఉన్నట్టు అండ్ థియరీ కరెక్ట్గా మన వరల్డ్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అని అర్థం, కంక్లూజన్కి రావచ్చు.
ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ కాంపోనెంట్స్ రోలు అవు రీజనింగ్ రిలేట్స్ అని రాసినాం. వాళ్ళు అయినాక ఏం చేస్తాం, ఒక రియల్ వరల్డ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, రియాలిటీ వీఆర్ ట్రైయింగ్ టు డిస్క్రైబ్. ఇంకా రీజనింగ్ దీనికి వరల్డ్కి ఎట్లా సంబంధించ రిలేట్ అవుతుంది అంటే వీ వాంట్ రీజనింగ్ టు డ్రా కంక్లూజన్ దట్ మ్యాచెస్ ద రియల్ వరల్డ్. సో దీని నుంచి మనము రీజనింగ్ని నుంచి టు డ్రా కంక్లూజన్స్, ఇక్కడ నుంచి మనం కంక్లూజన్స్ రీజనింగ్, దీని నుంచి మనకు రీజనింగ్ కావాలి కదా, ఈ వరల్డ్ నుంచి మనకు రీజనింగ్ ఉంటేనే మనం కంక్లూషన్స్కి డ్రా చేయొచ్చు. ఆ కంక్లూషన్స్తో మనం రియల్ వరల్డ్తో మ్యాచ్ అవ్వచ్చు అట్లా అనమాట. థియరీ అనేది స్టేట్మెంట్స్ అంటే ఏ వరల్డ్ని డిస్క్రైబ్ చేస్తే థియరీ కిందకి వస్తాయి. ఇప్పుడు రీజనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్, ఇక్కడ నుంచి థియరీ నుంచి స్టార్ట్ అవుతుంది రీజనింగ్. నోన్ స్టేట్మెంట్స్ ట్రూ, ఆజమిన్స్ అంటే అవి ట్రూ కావు, కానీ అవి దానికి టెక్నికల్గా ప్రూవ్ కాకముందే వాటి ట్రూ అని నమ్మేస్తాం. అదే థియరీ అనేది అట్లా అనమాట, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మోడల్ అనేది స్ట్రక్చర్ దట్ మేక్స్ ద థియరీ ట్రూ. ఎప్పుడైతే ఆ థియరీ అనేది అనుకున్నది ట్రూ అని అనుకొని స్టార్ట్ చేస్తాం, ఎప్పుడైతే అది ట్రూ అవుతుంది ఆ థియరీ, రీజన్ చెక్స్ ద కంక్లూషన్స్. ఇది లాస్ట్ స్టేజ్ మోడల్. యాజ్ ఇన్ దిస్ ఆల్ మోడల్స్ అండ్ థియరీ అట్లా అనమాట, లాజికల్లీ ఎంటైర్లీ. ఎప్పుడైతే థియరీ అనేది ట్రూ అయినాకో ఒక రియల్ వరల్డ్లో, అప్పుడు ఏం చెప్పొచ్చు, ఎనీ సెంటెన్స్ లాజికల్ ఎంటాంగిల్ విత్ దట్. ఒకవేళ థియరీ ట్రూ అయినాకో ఏదైతే సెంటెన్సెస్ అన్నీ లాజికల్గా ఎంటాంగిల్ అయ్యి ఉంటాయి చూసిన ఆ థియరీతో, అవి ఈ తర్వాత ఈజ్ ఆల్సో ట్రూ ఇన్ ద రియల్ వరల్డ్. సో ఏదైతే సెంటెన్సెస్ ఇచ్చారు, ఒక థియరీ ట్రూ అయింది, ఆ థియరీలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ లాజికల్గా ఎంటాంగిల్ అయ్యి ఉంటాయి కదా, అవి కూడా ఏ సెంటెన్స్ అని తీసుకో, ఏవైతే లాజికల్ ఎంటాంగిల్ విత్ దట్ థియరీ విచ్ బికేమ్ ట్రూ అయిన థియరీతో, అప్పుడు అవన్నీ ఆ సెంటెన్సెస్ కూడా అన్నీ ట్రూ అవుతాయి రియల్ వరల్డ్లో. దీన్నే సౌండ్నెస్ ఆఫ్ ద రీజనింగ్ అంటారు. ఈ ప్రాసెస్ అర్థమైందా? ఏదైనా మళ్ళీ చెప్తే, ఏదైనా థియరీ ఉంది, థియరీ ట్రూ అయింది, అప్పుడు దీనికి లాజికల్గా ఎంటాంగిల్ అయిన సెంటెన్సెస్ అన్నీ కూడా ట్రూ అవుతుంది. ఇదంతా దాన్ని ఏమంటారు అంటే సౌండ్నెస్ ఆఫ్ రీజనింగ్ అంటారు. ఇప్పుడు వాళ్ళు చూడండి, మళ్ళీ రాష్ట్రం వాళ్ళు అంటే మనం రియల్ వరల్డ్లో అబ్జర్వేషన్ రియాలిటీ, థియరీ అనేది మనం రాస్తాం, సెంటెన్సెస్ రాస్తాం, దాన్ని డిస్క్రైబ్ చేయడానికి వాళ్ళు రీజనింగ్ ఇంజిన్, మనం లాజిక్ అప్లై చేస్తాం థియరీ పైన. దానికి మోడల్స్, మ్యాథమెటికల్ ఇంటర్ప్రిటేషన్ సాటిస్ఫైస్ ద కండిషన్. తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేసి న్యూ కంక్లూజన్స్ ఆర్ ట్రూ ఇన్ ఆల్ మోడల్స్ అని చూస్తాం.